హాయ్, హలో, నమస్తే. నేను మీ అడపా వినీత్. ఈరోజు నేను చెప్పబోయే పాడ్కాస్ట్ పవర్ ప్యాక్డ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి గురించి. ఈరోజు ఆయన జన్మదినం సందర్భంగా నేను చెప్పే పాడ్కాస్ట్లో ముఖ్యంగా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అంటే సోషల్ అండ్ ఎకనామిక్, పొలిటికల్ ఐడెంటిటీ కోసం పరితపించే అనేక వర్గాలకు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నాయకుడు కాబోతున్నాడా? భావితరాలకు అత్యంత శక్తిగా ఒక పవర్ ప్యాక్డ్ పొలిటీషియన్గా పవన్ కళ్యాణ్ ఉండబోతున్నారా? సో ఇవి చూడాలంటే మనం మన పాడ్కాస్ట్లోకి ఎంటర్ అవుదాం. పొలిటికల్ కాంట్రడిక్షన్ అంటే సమాజంలో ఉన్న అసమానతలను తన వైపుగా మార్చుకొని ఆ అసమానతలే జయంగా వాటిని అధిగమించి ఒక మనిషి శక్తిగా అంటే ఒక వ్యక్తి శక్తిగా మారి ఆ శక్తిని తన చుట్టూ ఉన్న వారికి ఫలాలుగా పంచి తను ఒక నాయకుడిగా ఎదిగి అంటే వేరుల నుంచి పాకి ఒక చెట్టుగా ఎదిగి ఆ చెట్టు యొక్క ఫలాలను 10 మందికి పంచడం అంటే నిజంగా అతను గొప్ప సంస్కారవంతమైన నాయకుడైనా ఉండాలి, లేదా ఆంథ్రపాలజిస్ట్ అయినా ఉండాలి. అంటే సమాజంలో ఐడెంటిటీ కోసం ప్రతి జీవి కూడా పరితపిస్తుంది, ముఖ్యంగా మానవులు. అంటే ఐడెంటిటీ అనేది వారికి అంటే గుర్తింపు ప్రతి మనిషిలో ఒక భాగం. కానీ ఆ గుర్తింపు అందరికీ రాదు సుమి. అలా వచ్చిన వాళ్ళు మాత్రం ఎంతవరకు ముందుకెళ్తారు, ఎంతవరకు సక్సెస్ అవుతారు అనేది కూడా కష్టమే. కాబట్టి వేళ్ల మీద లెక్కుకుంటే ఆ ఐడెంటిటీని తన మీద వేసుకుని తన గొప్ప స్థాయికి వెళ్ళినా కూడా ఇంకా ఏదో చేయాలనే పరితపించే వ్యక్తుల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి అంటే తెలుగు రాష్ట్రాల్లో యొక్క తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి అత్యంత శక్తివంతమైన విజ్ఞాన గని శ్రీ పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఆధిపత్య కులాల ధోరణిలో ఇరుక్కుపోయి సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న కొత్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కు ఒక కొత్త తరుణాన్ని, ఒక కొత్త వాతావరణాన్ని, ఒక కొత్త జీవితాలని, ఒక కొత్త తరాన్ని అందించడానికి అతను పడ్డ శ్రమ 10 ఏళ్ళు. అంటే 10 ఏళ్ళు తన శ్రమపడి కూడా నలిగిపోతూ కూడా తన జీవితాన్ని, తన కెరీర్ని పక్కన పెట్టి ఇంట్లో వాళ్ళని అంటే కుటుంబాన్ని అందరినీ వదిలేసి ఎన్నో నిందలు పడి ప్రజల కోసమే తన జీవితాన్ని ఆకాంక్షగా, కోరికగా మలుచుకొని తను ఇప్పుడు ఒక స్థాయిలో నిలబడగలిగాడు. అంటే కాంచీరామ్, స్వర్గీయ కాంచీరామ్ తను కొన్ని మాటలు చెప్తాడు. ఎక్కడైతే నిమ్న జాతులు ఆధిపత్య కులాల్లో చిక్కుకుపోయి ఆ కులాల చేతుల్లో ఇరుక్కుపోయి సతమతమవుతున్నాయో వాళ్ళని ఆ చెరసాలలోంచి బయటికి తీసుకొచ్చి చేతులు జోడించి స్వేచ్ఛతో మీకు నేనున్నాను అని చెప్పే నాయకుడు వచ్చినప్పుడు మాత్రమే భారతదేశం యొక్క మూలాలు మారతాయని అంటాడు స్వర్గీయ కాంచీరామ్. అలాంటి మాటలే వంట పట్టించుకున్నాడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్. ఎప్పుడు తను చెప్పే మాటల్లో అంబేద్కర్, కాంచీరామ్ లాంటి గొప్ప గొప్ప మేధావుల యొక్క మాటల్ని బోధిస్తూ స్ఫురిస్తూ తన యొక్క అభిమానుల్ని చలింపజేస్తాడు. ఎవరికైనా తన అభిమానులుంటే వాళ్ళని ఎంతో కొంత ఆనందింపచేసి పక్కకి వెళ్ళిపోదాం అని అనుకుంటారు. కానీ ఇతను మాత్రం తన అభిమానుల్ని సామాజిక స్పృహ వైపు మరిలేలా చేశాడు. అంటే తన అన్న ప్రజారాజ్యం నుంచి వచ్చిన మూలాలను పట్టుకొని తన జనసేనకి ఎంతో ఉపయోగకరంగా మారిన తన అభిమానుల్ని, తన జాతిని ముందుకు నడిపిస్తూ తన అడుగులో మడుగై ఒక విధంగా చెప్పాలంటే ఎంతో కొంత తగ్గి మిగతా వాళ్ళని ముందుకు నెట్టి తాను ఎక్కడో వెనకుండి తను అన్నీ చూస్తూ తానే అన్నీ చేస్తూ రాజ్యాధికారం దిశగా ఇంకో పార్టీని తీసుకెళ్ళి తన పార్టీని ముందుకు తీసుకొచ్చుకున్నాడు. కాబట్టి మూలాలు ఎక్కడున్నా సరే మనిషి యొక్క విలువ ఎక్కడ పెరుగుతుంది అంటే తన యొక్క ఔన్నత్యం, తన యొక్క సంస్కారం ద్వారానే. అది తనతో పాటు ఒక 10 మందిని పెంచి పోషించేలా ఉంటే తను నిజంగా గొప్ప నాయకుడు అవుతాడు. స్వర్గీయ అంబేద్కర్ అన్న మాటలు. పొలిటికల్ ఎక్స్ప్రెషన్లో క్యాస్టిజం అనేది నానుడిగా మారిపోయింది. అంటే
ఏదైతే తెగువ కేంద్రీకరణ ఇవన్నీ కూడా పాలిటిక్స్లో కేంద్రంగా అంటే ఎక్కువ పాత్ర పోషిస్తాయి. విఘ్నేష్ కార్తిక్ అని ఈజ్ ఎ పోస్టల్ డాక్టరల్ ఫెలో ఇన్ ఇండియన్ అండ్ ఇండోనేషియన్ పాలిటిక్స్. దానికి సంబంధించిన వ్యక్తి కార్తిక్ పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాట రాశాడు. వీలుంటే తన గురించి సెర్చ్ చేయండి. పవన్ కళ్యాణ్ రైజ్ అండ్ కమ్యూనిటీ కాన్సోలిడేషన్ ఇన్ తెలుగు స్టేట్స్ అని అన్నాడు. అంటే ఒక డేటా ప్రకారం తను ఎందుకు ఆ మాట అన్నాడు అంటే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రేజ్ అవుతూ అక్కడున్న తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కమ్యూనిటీని కూడా తనతో పాటు ముందుకు తీసుకెళ్ళబోతున్నాడు అన్నాడు. అంటే ఆంధ్రప్రదేశ్ జనాభాలో 15% ఉన్న అగ్ర కులాల్లో ఉన్న ఒక కులంలో పుట్టిన పవన్ కళ్యాణ్ కింద ఉన్న నిమ్న వర్గాల కోసం, అలాగే తన చుట్టూ ఉన్న బ్యాక్వర్డ్ క్యాస్టుల కోసం పోరాడాడు. ఎప్పుడు తన కులాన్ని తను చెప్పుకుంటాకు భయపడే పవన్ కళ్యాణ్ తన కులాన్ని పక్కన పెట్టి మిగతా కులాలను కలుపుకొని క్యాస్ట్ పాలిటిక్స్కు దూరంగా తన జనసేన అనే ఒక పొలిటికల్ పార్టీని కేంద్ర బిందువుగా మార్చి రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాడు. అయితే ఎవరికైతే రాజ్యాధికారం లేదో, ఎవరికైతే హక్కులు కోల్పోతున్నారో వాళ్ళకి హక్కుల్ని కల్పించేలా మాది మాకు కావాలి అనే ఒక రెస్పెక్టబుల్ సొసైటీలో ఉన్న కులాల్ని కలుపుకుంటూ దాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా కాంశీరామ్ మాటల్లో చెప్పాలంటే ఎవరి హక్కులు వారికి అందించాలి అనే మాటల్ని తను స్ఫురిస్తూ ముందుకెళ్తున్నాడు. కాబట్టి రాబోయే రాజకీయ చరిత్రలో రాబోయే తరానికి పవన్ కళ్యాణ్ ఒక ఫినామినాగా మారతాడనేది నిజంగా చెప్పాలంటే అతిశయోక్తి కాదు. జనాభాలో సామాజికంగా 15% ఉన్న కాపులు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా చూసినా ముందుకు వెళ్ళలేని పరిస్థితి. అంటే సోషల్, ఎకనామిక్, పొలిటికల్ ఐడెంటిటీని వాళ్ళు కోల్పోయే పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సడన్గా ఒక పార్టీ పెట్టి ధృవతారలా ముందుకు సాగాడు. మిగతా ఏదైతే వెనకబడిన తరగతుల్ని, నిమ్న వర్గాల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీలని కలుపుకుంటూ తన జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్ళబోతున్నాడు. అయితే పవర్ ఆపరేటర్స్గా ఎక్కువ పేదరికంలో ఉన్న జనాభాల్లో ఈ క్యాస్టిజం అనేది పక్కన పెడితే వాళ్ళు ఎందుకు రాజ్యాధికారం దిశగా వెళ్ళరంటే వాళ్ళకున్న క్యాస్ట్ బలం అనేది పాలిటిక్స్కి పనిచేయదు అనేది మనం అనేక సందర్భాల్లో చూసాం. కాబట్టి క్యాస్ట్ ఈజ్ ఎ సోషియో పొలిటికల్ ఫినామినా నా దృష్టిలో. అంటే బిజినెస్ అండ్ పొలిటికల్, మీడియా, రియల్ ఎస్టేట్ వీటి రంగాల్లో అత్యధికంగా ముందుకు పోయే కులాల్లోనే, అంటే ఆధిపత్య కులాల్లోనే ఎక్కువ శాతం డబ్బు, అంటే ఎకనామికల్లీ వాళ్ళ స్టేటస్ని పెంచుకుంటూ ఉండటం వల్ల వాళ్ళకు మాత్రమే పార్టీలు, వాళ్ళకు మాత్రమే కుర్చీలు, వాళ్ళకు మాత్రమే పదవులు అనేలాగా అనేక విధాలుగా తీర్చిదిద్దబడింది ఈ సమాజం. కానీ పవన్ కళ్యాణ్ వాటిలన్నిటికి భిన్నంగా ఉండి మిగతా వాళ్ళని కలుపుకుంటూ తన రాజ్యాధికారం దిశగా వెళ్ళాలనేది తన యొక్క కోరిక. ఎందుకంటే తన స్ట్రగుల్ అంతా ఒక పొలిటికల్ ఎసర్షన్ కోసం, తన స్ట్రగుల్ అంతా ఒక పొలిటికల్ మార్జినలైజేషన్ కోసం. అంటే ఎవరికైతే హక్కులు లేవో, ఎవరైతే రాజ్యాధికారం పొందలేదో ఎన్నాళ్ళు వారికి నేను హక్కుగా మారతాను అని చెప్పి చాలాసార్లు తన గుర్తింపు యొక్క విధానాన్ని, తన గుర్తింపు యొక్క అస్తిత్వాన్ని, తన గుర్తింపు యొక్క పేరుని ఒక పర్స్పెక్టివ్లో చెప్పాడు తన ప్రసంగాల్లో. క్యాస్ట్ మార్జినలైజేషన్ పక్కన పెట్టి పొలిటికల్ మార్జినలైజేషన్లో ఉన్న పొలిటికల్ ఎసర్షన్ని, పొలిటికల్ ఎక్స్ప్రెషన్ని సామాజికంగా, ఆర్థికంగా పవన్ కళ్యాణ్ ముందుకు తీసుకెళ్తాడనేది నా యొక్క భావం. రాజకీయ గుర్తింపు అవకాశవాదంగా మారిన తరుణంలో సామాజిక వ్యవస్థపై ఆధిపత్యం అనేది ఆధిపత్య కులాల మూలంగానే నిలబడాలంటే కాదు, కూడదు అనే నాయకుడు ఎవరూ రాకపోగా వచ్చిన ఏకైక నాయకుడు మాత్రం పవన్ కళ్యాణ్ మాత్రమే. ఎందుకంటే సోషల్ కోయిలేషన్ అనేది అన్ని వర్గాల్లో కూడా కలుపుకొని తీరాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలని ఏ వర్గాలైతే కలుపుకున్నాయో వాళ్ళు మాత్రమే రాజ్యాధికారాన్ని సుస్పష్టంగా అనుభవించారు ఇప్పటిదాకా. కాబట్టి పవన్ కళ్యాణ్ చేతిలో ముందు ఉన్నది ఏంటంటే ఎవరైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు ఉన్నారో వాళ్ళందరినీ ఒక సోషల్ కోయిలేషన్ ద్వారా అందరినీ కలుపుకుంటే అతను రాజ్యాధికారాన్ని దిశగా వెళ్ళి అతను అనుకున్నది సాధిస్తాడు. న్యూమరికల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్న పాపులేషన్లో పుట్టిన పవన్ కళ్యాణ్ ఆ స్ట్రాంగ్ పాపులేషన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా అనేక కష్టాలు పడ్డాడు, ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు అనేది నిత్య నిజం ఇది. కాబట్టి ఇతర కులాల కలుపుకోవడం, ఆ కులాలని ముందుకు తీసుకెళ్ళడం అనేది అంత ఈజీ టాస్క్ అయితే కాదు సుమి. చెప్పినంత ఈజీ కాదు పాలిటిక్స్, ప్రాక్టికల్గా చాలా అనుభవం ఉండాలి. కాబట్టి పొలిటికల్ అధికారాన్ని అనివార్యంగా మార్చిన కులాల్లో మాత్రం ఒక సామాజిక స్ఫూర్తిని పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రగిల్చాడు అనే దానికి మాత్రం అక్షర సత్యం
ఈ రాబో రోజుల్లో తను చేసిన రాజకీయం. కాబట్టి మున్ముందు తను చేసింది ఏంటి, మున్ముందు తను చేయబోయేదేంటి, లేకపోతే తను ఆల్రెడీ చేసిన రాజకీయం ఏంటనేది సుస్పష్టంగా మనం చూసాం. కాబట్టి ఏ కమ్యూనిటీ ఈజ్ ఎబిలిటీ టు యాస్పైర్ ఇట్ ఫుల్ఫిల్స్ దేర్ కెపాసిటీ అండ్ సొసైటీ అంటాడు ఒక గొప్ప రైటర్. కాబట్టి నేనేమంటానంటే, అణగారిన వర్గాలని అధికార వర్గాలుగా మార్చినప్పుడే రాజ్యాధికారం సొంతం చేసుకుంటాం. అలాంటి అణగారిన వర్గాల వైపు రాజ్యాధికారం తీసుకొచ్చేలా ఒక అధికార వర్గంలో ఉన్న పవన్ కళ్యాణ్ తన వర్గాలందరినీ కలుపుకొని ముందుకెళ్తాడని చెప్పి ఆశిస్తూ, ఏదైతే ఒక పొలిటికల్ కాంట్రాడిక్షన్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందో దాన్ని చెరిపేస్తూ ఒక ఆంథ్రపాలజిస్ట్గా, ఒక లీడర్గా, ఒక సువిశాలమైన తన హృదయాన్ని చైతన్యం వైపు మరల్చేలా ఒక యువతని భావితరాల వైపు, కొత్త తరాల వైపు, అలాగే మంచి అడుగులు వేసేలా తను స్పృశిస్తూ ప్రసంగిస్తూ వ్యక్తపరుస్తూ అందరినీ కలుపుకుంటూ ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ, పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడే వ్యక్తుల్లో నేను కూడా ఒకడిని. ఎందుకంటే సామాజికంగా ఎవరైతే అస్పృశ్యులు ఉన్నారో, ఎవరైతే అంటరాని వారు ఉన్నారో, ఎవరైతే నిమ్న వర్గాలు ఉన్నారో వాళ్ళందరికీ రాజ్యాధికారం రావాలంటే ఇలాంటి పవన్ కళ్యాణ్ లాంటి లీడర్లు ఎంతోమంది పుట్టాలి. కాబట్టి వాళ్ళని తయారు చేసే విధంగా చైతన్యవంతమైన సమాజంలో భాగంగా జనసేన అనే పార్టీని పెట్టిన పవన్ కళ్యాణ్కి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ, సమాజాన్ని ఈక్వాలిటీ వైపు, ఫ్రీడమ్ వైపు నడిపించి అందరూ ఒకటే అని చెప్పే మరో కాంచీరామ్ అంబేద్కర్లో పవన్ కళ్యాణ్ కూడా మూడో వాడవుతాడని కోరుకుంటూ, థ్యాంక్ యూ.